రోటీ కపడా और మకాన్ జీవితానికి కావాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు. ఆ తర్వాత జీవితానికి అవసరమయ్యేవి ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ఇన్కమ్. ఈ మూడు ఒకే దగ్గర దొరికే ప్లేస్ యూట్యూబ్. సూదిలో దారం ఎలా పెట్టాలి, రాకెట్ ని ఎలా తయారు చేయాలి, బేబీ స్టెప్స్, మూన్ వాక్ డాన్స్, ట్రేడింగ్, ఇలా ఒకటి కాదు యూట్యూబ్ లో ప్రతి దాని గురించి వీడియోస్ దొరుకుతాయి. వీడియో షేరింగ్ కి, అడ్వర్టైజింగ్ కి, పాపులర్ అవ్వడానికి, పాపులారిటీని నిలబెట్టుకోవడానికి యూట్యూబ్ ని మించిన బెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకోటి లేదు. యూట్యూబ్ ని మించిన బెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పిన వాళ్ళకి, మీలాగా వీడియోస్ చూసే వాళ్ళకైనా సరే, నాలాగా వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళకైనా సరే, మనందరి లైఫ్లో యూట్యూబ్ ఒక పార్ట్ అయిపోయింది. గూగుల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్గా పేరు తెచ్చుకున్న యూట్యూబ్ ఆరిజిన్ గురించి, జర్నీ గురించి, ఎలా యూట్యూబ్ ఎవాల్వ్ అయ్యింది అనే దాని గురించి, ఓవరాల్గా యూట్యూబ్ గురించి యూట్యూబ్ వీడియో ద్వారా యూట్యూబ్లో తెలుసుకుందాం. ఈ రోజున యూట్యూబ్ అనేది జస్ట్ ఒక వీడియో ప్లేయింగ్ యాప్ కాదు. వీడియో షేరింగ్లో యూట్యూబ్ అనేది ఒక పాయినియర్. ఆ విషయం యూట్యూబ్ స్టార్ట్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ప్రెజెంట్ యూట్యూబ్ అనేది దాదాపు 104 దేశాల్లో 80 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. 2024 ఫిబ్రవరి 1 నాటికి 270 కోట్ల మంది యూట్యూబ్ ని యాక్టివ్ గా వాడుతున్నారు. వీళ్ళల్లో 80 మిలియన్ మంది పెయిడ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో 400 కోట్లకి పైగా వీడియోస్ అప్లోడ్ అయ్యాయి. అండ్ రోజుకి 9.79 మిలియన్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. అంటే ఒక్క రోజుకి దాదాపు 7,20,000 అవర్స్ ఫ్రెష్ వీడియో కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఇంకా క్రియేటర్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2024 నాటికి నాతో కలిపి దాదాపు 63 మిలియన్ మంది క్రియేటర్స్ రాత్రి పగలు కష్టపడుతూ మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నారు. ఆ కష్టాన్ని గుర్తిస్తే ఒక లైక్ కొట్టండి. అండ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఈ స్టాట్స్ చూస్తేనే అర్థమైపోతుంది యూట్యూబ్ అనేది ఎంత పెద్ద నెట్వర్క్. గూగుల్ తర్వాత మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్ అయిన యూట్యూబ్ యొక్క ఇన్వెన్షన్ 2005 లో జరిగింది. స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీం అనే ముగ్గురు కొలీగ్స్ కలిసి ఫిబ్రవరి 14, 2005న యూట్యూబ్ ని లాంచ్ చేశారు. ఈ ముగ్గురులో చెన్ ఇంకా కరీం యూనివర్సిటీ ఆఫ్ ఇల్నియోస్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు. కరీం కంప్యూటర్ సైన్స్ ని మధ్యలోనే ఆపేసి పేపాల్ లో జాబ్ చేస్తూ స్టాన్ఫర్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేస్తే, చెన్ మాత్రం తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని ఇల్నియోస్ లోనే పూర్తి చేసి ఆ తర్వాత కరీంతో కలిసి పేపాల్లో పనిచేయటం మొదలు పెట్టాడు. చాడ్ హర్లీ మాత్రం వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత పేపాల్లో జాబ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడే చెన్ ఇంకా కరీంతో చాడ్ కి పరిచయం ఏర్పడింది. వీళ్ళు ముగ్గురు కలిసి యూట్యూబ్ ని స్థాపించారు. కానీ అసలు యూట్యూబ్ ని స్థాపించాలని వీళ్ళకి ఎందుకు అనిపించింది? యూట్యూబ్ పుట్టడం వెనక ఉన్న ఐడియా ఏంటి? నిజానికి ఈ ముగ్గురు మాజీ పేపాల్ కొలీగ్స్ ఎందుకు యూట్యూబ్ ని స్థాపించారు అనే దాని వెనక 3 స్టోరీస్ ఉన్నాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి సరైన ప్రూఫ్స్ అయితే లేవు. సో ఆ 3 స్టోరీస్ ని చెప్తాను చూడండి. దానికంటే ముందు 2005 నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ఇంటర్ఫేస్ ఎలా ఎవాల్వ్ అయింది ఒకసారి చూద్దాం. ఇప్పటికీ అప్పటికి అసలు సంబంధమే ఉండదు. మీరు గమనిస్తే ఆ ఇంటర్ఫేస్ ప్రతి సంవత్సరం బెటర్ అవుతూ వచ్చింది. ఈ డెవలప్మెంట్ కి మేజర్ గా కావాల్సిన కాంపోనెంట్స్ UI అండ్ UX డిజైన్. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. మనం స్క్రీన్ మీద ఇంటరాక్ట్ అయ్యేవి లైక్ బటన్స్, ఐకాన్స్, వాట్ ఎవర్ మనకి స్క్రీన్ మీద కనిపించేది UI యూజర్ ఇంటర్ఫేస్. అండ్ మనం ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ కి కానీ, ఈజీగా యూజ్ చేయడానికి కానీ ఇవన్నీ UX యూజర్ ఎక్స్పీరియన్స్ ఫోకస్ చేస్తుంది. ప్రెసెంట్ UI UX ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రియేటివ్ ఫీల్డ్ గా ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని UI అండ్ UX లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే గువి మీకు బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది IIT మెడ్రాస్ ఇంక్యుబేటెడ్ అండ్ HCL గ్రూప్ కంపెనీ అనమాట. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఉర్దూ, మరాఠీ, ఒడియా, బెంగాలీ అండ్ అరబిక్ లాంటి నేటివ్ లాంగ్వేజెస్ లో కూడా వీళ్ళు టీచ్ చేస్తారు. 2 మిలియన్ ప్లస్ లెర్నర్స్ ఉన్నారు. నో మినిమం క్వాలిఫికేషన్. UI UX కోర్స్ ప్రోగ్రామ్ ని IIT ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు. అప్రూవ్డ్ బై నాస్కామ్. 3 to 5 months 1-on-1 లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. రికార్డెడ్ క్లాసెస్ కి లైఫ్ టైమ్ యాక్సెస్ తో పాటు 24/7 సపోర్ట్ కూడా ఉంటుంది. లీడింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మెంటర్ చేస్తారు. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర EMI ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. వీళ్ళ జెన్ ప్రాసెస్ లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్. మీ పేరు, కాంటాక్ట్
కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. వాళ్ళ టీమ్ మెంబర్స్ మీకు టచ్లోకి వచ్చి మీ పర్సనాలిటీ, టాలెంట్, లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి మీకు ఏ కోర్స్ ఫిట్ అవుతుందో వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ప్రీ బూట్ క్యాంప్, స్మాల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అది కట్టి ఒక వారం పాటు మీరు ట్రయల్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు నచ్చితే మొత్తం ఫీజు కట్టి మెయిన్ బూట్ క్యాంప్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఫీజు అంతా రీఫండ్ ఇస్తారు. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి మెయిన్ బూట్ క్యాంప్. ఈ స్టేజ్లో రీఫండ్ ఉండదన్నమాట. 3 to 5 months క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు టీచింగ్ అండ్ మెంటరింగ్ చేస్తారు. ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్స్ మీద హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఫేజ్. ఈ ఫేజ్ లో మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, నెట్వర్క్ యాక్టివిటీస్ ఇలా చాలా ఉంటాయి. 20+ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్ట్ అవటమో రిజెక్ట్ అవటమో జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడ మీకు తప్పైంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారనమాట. మీరు ప్లేస్ అయ్యేదాకా మీకు అసిస్టెన్స్ అయితే ఉంటుంది. చాలా మంది జెన్ క్లాసెస్ ద్వారా వాళ్ళ డ్రీమ్ ఐటీ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. దీంట్లో యావరేజ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum నుంచి 8 lakhs per annum వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఫస్ట్ స్టోరీ వచ్చేసి కొంచెం ఫేమస్ అండ్ మీడియాలో కూడా ఎక్కువగా రిపీట్ అయ్యే స్టోరీ. ఈ స్టోరీ ప్రకారం హర్లీ ఇంకా చెన్ ఇద్దరు తమ పేపాల్ కోవర్కర్స్తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలోని చెన్ అపార్ట్మెంట్లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో తీసిన వీడియోస్ని షేర్ చేసుకోవడంలో చెన్ ఇంకా హర్లీకి చాలా ఇబ్బంది అయింది. సో ఈ ఇబ్బంది నుంచి వాళ్ళకి ఒక ఐడియా పుట్టుకొచ్చింది. వీడియో షేరింగ్ ని ఈజీ చేసేలా ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేయాలి అని డిసైడ్ అయ్యి యూట్యూబ్ ని కనిపెట్టారు. మీడియాలో అయితే ఈ స్టోరీ బాగా ఫేమస్ అయింది. కానీ ఈ స్టోరీ నిజమని హర్లీ కానీ చెన్ కానీ ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కరీం అసలు ఆ పార్టీకే వెళ్ళలేదు. సో ఈ స్టోరీ ఫాల్స్ అని కొట్టిపడేశాడు. చెన్ మాత్రం మార్కెటింగ్ కి ఈ స్టోరీ బాగుంది కాబట్టి ఇదే నిజం అనుకోండి అని జనాల్ని కన్విన్స్ చేశాడు. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి కరీం వర్షన్ లో ఉంటుంది. 2004లో సూపర్ బౌల్ జరుగుతున్నప్పుడు హాఫ్ టైమ్ షోలో జానెట్ జాక్సన్ ఇంకా జస్టిన్ టింబర్లేక్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చివర్లో పొరపాటున జస్టిన్ జానెట్ జాక్సన్ డ్రెస్ టాప్ ని లాగేస్తాడనమాట. దాంతో జానెట్ జాక్సన్ డ్రెస్ మాల్ ఫంక్షన్ అవుతుంది. జానెట్ జాక్సన్ డ్రెస్ మాల్ ఫంక్షన్ వీడియో క్లిప్ ని ఎలా అయినా సంపాదించాలనుకున్నాడు కరీం. కానీ ఆ వీడియో కరీంకి ఎక్కడా దొరకలేదు. సో తనలాంటి వాళ్ళు చాలా మంది ఎన్నో రకాల వీడియోస్ ని వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో ప్లాట్ఫామ్ ని తయారు చేస్తే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో కరీం యూట్యూబ్ ఐడియాని డెవలప్ చేశాడు. ఇంకా థర్డ్ స్టోరీ హాట్ ఆర్ నాట్ అనే డేటింగ్ వెబ్సైట్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటుంది. ఈ డేటింగ్ యాప్ లో యూజర్స్ ఫొటోస్ సబ్మిట్ చేస్తే మిగతా యూజర్స్ ఆ ఫొటోస్ లో వాళ్ళు ఎంత అట్రాక్టివ్ గా ఉన్నారో రేటింగ్ ఇస్తారు. సో సేమ్ ఇదే పద్ధతిలో ఫొటోస్ కి బదులు వీడియోస్ ని పోస్ట్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చే యాప్ ని తయారు చేయాలి అనుకున్నారు హర్లీ ఇంకా చెన్. దీనికోసం క్రేగ్ లిస్ట్ లో పోస్ట్ కూడా వేశారు. ఈ డేటింగ్ సైట్ లో వీడియోస్ పోస్ట్ చేయడానికి నెలకి $100 వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ డేటింగ్ సైట్ కి ట్యూన్ ఇన్ హుక్అప్ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఈ డేటింగ్ సైట్ పెద్దగా హిట్ అవ్వలేదు. అనుకున్న రేంజ్ లో వీడియోస్ రాకపోవడంతో డేటింగ్ సైట్ ఐడియా ఫ్లాప్ అయింది. అయితే ఓన్లీ డేటింగ్ వీడియోస్ యాక్సెప్ట్ చేసే సైట్ కాకుండా ఏ వీడియోనైనా అప్లోడ్ చేసే ఆప్షన్ తో ఒక వెబ్సైట్ ని లాంచ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, ఈజీగా హిట్ అవుతుందని హర్లీ ఇంకా చెన్ కి అనిపించడంతో యూట్యూబ్ ని లాంచ్ చేశారు. ఈ మూడిట్లో ఏ స్టోరీ నిజమో కరెక్ట్ గా ప్రూఫ్స్ అయితే లేవు. జానెట్ జాక్సన్ వీడియో క్లిప్ వెతికేప్పుడు కరీం కి వచ్చిన వీడియో ప్లాట్ఫామ్ ఐడియా అండ్ డేటింగ్ యాప్స్ కోసం హర్లీ చెన్ కి వచ్చిన ఐడియా కలిపి యూట్యూబ్ పుట్టిందనేది ఇంకో ఫేమస్ థియరీ. వీళ్ళ ముగ్గురు ఐడియాస్ కలుపుకొని ఫిబ్రవరి 14, 2005 రోజున యూట్యూబ్ ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. వెబ్సైట్ లుక్స్ ని, సైట్ లోగోని ఆర్ట్ స్కిల్స్ ఉన్న హర్లీ డిజైన్ చేస్తే అప్లోడింగ్ ఇంకా ప్లేబ్యాక్ ప్రాసెస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చెన్ చూసుకున్నాడు. ఇంకా ప్రోగ్రామర్ అయిన కరీం వెబ్సైట్ డిజైనింగ్ ఇంకా ప్రోగ్రామ్ లో హెల్ప్ చేశాడు అనమాట. ఇలా ముగ్గురు తమకి వచ్చిన స్కిల్స్ తో స్టార్ట్ చేసిన చిన్న వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఈ రోజు $29.2 బిలియన్ రెవెన్యూ వచ్చే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా మారింది. ఇంత సక్సెస్ఫుల్ అయిన యూట్యూబ్ ఫిబ్రవరి 14, 2005 రోజున అఫీషియల్ గా లాంచ్ అయింది. అదే సంవత్సరం మేలో బీటా వర్షన్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ఒక నెలకి మీ ఎట్ ది జూ అనే పేరుతో మొట్టమొదటి వీడియోని అప్లోడ్ చేసింది. ఈ 19 సెకండ్ల వీడియో క్లిప్ లో వన్ ఆఫ్ ది ఫౌండర్ అయిన కరీం జూలో ఉన్న ఎలిఫెంట్స్ గురించి, వాటి ట్రంక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ లో యూట్యూబ్ తమ మొట్టమొదటి మిలియన్ వ్యూ మార్క్ ని టచ్ చేసింది. యూట్యూబ్ కి ఉన్న ప్రమోషనల్ పొటెన్షియల్ ని గుర్తించిన నైక్ తమ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డినోతో ఒక వీడియో క్లిప్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్లిప్ లో రొనాల్డినో నైకీ అందించే గోల్డెన్ బూట్స్
పేరుని అందుకుంటాడు. యూట్యూబ్కి వస్తున్న క్రేజ్ చూసి చాలా కంపెనీస్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. అలా వచ్చిన కంపెనీస్లో వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ సెక్వాయా క్యాపిటల్ ఒకటి. ఈ కంపెనీ యూట్యూబ్లో $3.5 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ చేసిన భారీ ఇన్వెస్ట్మెంట్ సాయంతో యూట్యూబ్ తమ సర్వర్స్ స్ట్రెంగ్త్ పెంచి బ్యాండ్ విడ్త్ ని ఎక్స్పాండ్ చేసి డిసెంబర్ 15, 2005 రోజున మళ్ళీ సైట్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఈ లాంచ్ తర్వాత యూట్యూబ్ ఇంకా సక్సెస్ఫుల్ అయింది. కాన్స్టాంట్ గా వీడియోస్ అప్లోడ్ అవడంతో సైట్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. వీడియో కంటెంట్ ఈజీగా లభించే సైట్ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ అని ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది. జూలై 2006 నాటికి రోజుకి 65,000 కొత్త వీడియోలు అప్లోడ్ అవుతూ ఇంటర్నెట్లో మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్గా మారింది యూట్యూబ్. సక్సెస్ అనేది వర్షాకాలం లాంటిది. ఎలా అయితే వర్షాకాలంలో ఎంతో అవసరమైన వానతో పాటు కరెంటు కోతలు కూడా ఉంటాయో సక్సెస్ కూడా ఏదో ఒక తలనొప్పిని వెంట తీసుకొని వస్తుంది. యూట్యూబ్కి వచ్చిన సక్సెస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని వెంట తీసుకొని వచ్చింది. యూట్యూబ్ సైట్కి పెరిగిన ట్రాఫిక్ని మేనేజ్ చేయడం కోసం యూట్యూబ్ ఆల్రెడీ ఉన్న వాటికంటే ఎక్కువ కంప్యూటర్ ఎక్విప్మెంట్ని కొంటూ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ని పెంచుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఫైనాన్షియల్గా యూట్యూబ్ మీద బాగా భారం పడింది. దాంతోపాటు యూట్యూబ్కి కాపీరైట్ ఇష్యూ అనేది పెద్ద ప్రాబ్లంగా మారింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ తమ సొంతవి అంటూ చాలా కంపెనీస్ యూట్యూబ్ మీద కేసులు వేయటం మొదలుపెట్టాయి. కాపీరైట్ ఇష్యూస్ ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్న టైంలో యూట్యూబ్కి గూగుల్ లడ్డూ కావాలా నాయనా అంటూ ఒక ఆఫర్ ఇచ్చింది. అప్పటికే గూగుల్ వీడియోని లాంచ్ చేసి ఫెయిల్ అయింది. సో దానికి రీప్లేస్మెంట్గా యూట్యూబ్ని స్టాక్స్ రూపంలో $1.65 బిలియన్ కి కొనుగోలు చేసింది గూగుల్. అయితే సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ రిటైర్డ్ హర్ట్గా తిరిగి రావటం ఎంత తప్పో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన యూట్యూబ్ని తనలో కలుపుకోవటం కూడా అంతే తప్పు అని అర్థం చేసుకున్న గూగుల్ ఓనర్షిప్ ఉన్నా కానీ యూట్యూబ్ని ఇండిపెండెంట్ కంపెనీగానే ఉంచేసి ఇంతకు ముందులాగే ఆపరేషన్స్ ని నడిపించడం మొదలుపెట్టింది. గూగుల్ సీన్ లోకి రావడంతో యూట్యూబ్ సక్సెస్ కి రెక్కలు వచ్చినట్లయింది. కాపీరైట్ ఇష్యూస్ రాకుండా చాలా వరకు కంపెనీస్ తో గూగుల్ డీల్స్ చేసుకుంది. ఈ డీల్స్ ప్రకారం ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కి సంబంధించిన వీడియోస్ ని సాంగ్స్ ని అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ని యూజర్స్ కి ఇచ్చింది గూగుల్. యూట్యూబ్ కి అవసరమైన ఫైనాన్సెస్ ని గూగుల్ అందించింది. 2007 మే యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చింది యూట్యూబ్. పార్ట్నర్స్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తో క్రియేటర్స్ పోస్ట్ చేసే వీడియోస్ లో వైరల్ అయ్యే వీడియోస్ కి వచ్చే వ్యూస్ ని బట్టి వాళ్ళకి మనీ పే చేయటం మొదలు పెట్టింది. దీంతో ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాస్త ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గా మారింది. చార్లీ బిట్ మై ఫింగర్ అనే వీడియో క్లిప్. ఈ క్లిప్ ని పోస్ట్ చేసిన ఫ్యామిలీకి వచ్చిన డబ్బుతో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సెటిల్ అవడంతో పాటు ఆ వీడియోలో ఉన్న ఇద్దరు పిల్లలు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఏప్రిల్ 2011 యూట్యూబ్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ ని మొదలు పెట్టింది. యూట్యూబ్ లైవ్ పేరుతో కాన్సర్ట్స్, రాయల్ వెడ్డింగ్స్, న్యూస్, ఒలింపిక్స్ ని లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత 2012లో యూట్యూబ్ కి మొట్టమొదటి 1 బిలియన్ వ్యూ హిట్ లభించింది. కొరియన్ సింగర్ పాడిన గ్యాంగ్నమ్ స్టైల్ డిసెంబర్ లో 1 బిలియన్ వ్యూస్ ని పొందింది. ఆ రోజుల్లో గంగమ్మ పాటకి ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఓపెన్ గంగనమ్ స్టైల్, గంగనమ్ స్టైల్. దీనికి ముందు ఆగస్టులో ప్రపంచం మొత్తం క్యూరియస్ గా చూసే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ని యూట్యూబ్ కవర్ చేసింది. 2015 నవంబర్లో యూట్యూబ్ రెడ్ అనే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ని లాంచ్ చేసింది యూట్యూబ్. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్స్ యాడ్స్ లేకుండా వీడియోస్ ని ప్లే చేసుకోవచ్చు. ఇదే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ని 2018లో యూట్యూబ్ ప్రీమియం గా పేరు మార్చింది యూట్యూబ్. 2020 సెప్టెంబర్లో యూట్యూబ్ షార్ట్స్ ని తీసుకొని వచ్చింది. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అవడంతో దానికి రీప్లేస్మెంట్ గా యూట్యూబ్ షార్ట్స్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత మార్చి 2021 అమెరికాలో, 2021 జూలై ప్రపంచం మొత్తం షార్ట్స్ ని లాంచ్ చేసింది. 2022లో statista.com ఇచ్చిన డేటా ప్రకారం పర్ మంత్ కి 2.2 బిలియన్ యాక్టివ్ యూజర్స్ తో యూట్యూబ్ గ్లోబల్ గా సెకండ్ మోస్ట్ పాపులర్ సోషల్ నెట్వర్క్ అయింది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి ఇంత సక్సెస్ రావడానికి యూట్యూబ్ యూజ్ చేసిన స్ట్రాటజీసే మెయిన్ కారణం. ఆ స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. యూట్యూబ్ కి మ్యాసివ్ సక్సెస్ రావడానికి మెయిన్ కారణం ఈజీ యాక్సెసిబిలిటీ. యూట్యూబ్ ని లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ఫ్రీగానే సర్వీసులు అందిస్తుంది. అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, స్మార్ట్ టీవీస్
ఇలా రకరకాల డివైజెస్లో యాక్సెసిబిలిటీ ఉండటంతో యూట్యూబ్ అనేది ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరుకొని ఈ రోజున ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. యూట్యూబ్కి ఉన్న యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కూడా సైట్ సక్సెస్కి ఇంకో కారణం. యూట్యూబ్కి ఉన్న ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్ వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా సరే సైట్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీంతో పాటు యూట్యూబ్ అనేది మెయిన్గా యూజర్ జనరేటెడ్ కంటెంట్ మీద డిపెండ్ అయ్యే సైట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ మీద వీడియోస్ని అప్లోడ్ చేసే ఆప్షన్ ఉండటం కూడా యూట్యూబ్ సక్సెస్కి కారణమైంది. యూట్యూబ్ సక్సెస్కి మరో కారణం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పేరుతో ఎంతో మంది కంటెంట్ క్రియేటర్స్కి తమలో ఉన్న టాలెంట్ని నిరూపించుకునే ఛాన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్కమ్ని కూడా అందించడం వల్ల చాలా మంది యూట్యూబ్ వైపు చూస్తున్నారు. మీలో ఎవరికైనా యూట్యూబర్ అవ్వాలి అనే కోరిక కానీ, లేదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి సరిగ్గా సక్సెస్ రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంతేకాదు క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం యూట్యూబ్ అందించే సిల్వర్, గోల్డ్, డైమండ్ ప్లే బటన్స్ కూడా ఎంతో మందిని యూట్యూబ్ వైపు అడుగులు వేసేలా ఎంకరేజ్ చేస్తున్నాయి. యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ట్యుటోరియల్స్, వ్లాగ్స్, మ్యూజిక్ వీడియోస్ అంటూ డిఫరెంట్ వీడియోస్ని సజెస్ట్ చేయడంతో పాటు లైవ్ స్ట్రీమింగ్, 360 డిగ్రీ వీడియోస్, VR కంటెంట్ లాంటి కొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు తీసుకుని రావటం కూడా యూట్యూబ్ని సక్సెస్లో నిలబెడుతున్నాయి. సో ఇది యూట్యూబ్ ఎవల్యూషన్. 2025 నాటికి యూట్యూబ్ 2.85 బిలియన్ గ్లోబల్ యూజర్స్ ని రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ యూజర్స్ లో మీరు కూడా భాగంగా ఉంటూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.